వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. మ్యాచ్ నెంబర్ 7 క్లాష్ ఆఫ్ టైటాన్స్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఫైనలిస్టులు ఇద్దరు ఈ సీజన్లో మొదటిసారి తలపడబోతూ ఉన్నారు. ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో. సో లాస్ట్ ఇయర్ కూడా గుజరాత్ లక్ కలిసి రాకపోవడంతో డిఎల్ఎస్ మెథడ్లో చెన్నై 5th టైం ఛాంపియన్గా నిలబడింది. ఇంత మటుకు ఇద్దరు 5 టైమ్స్ హెడ్ టు హెడ్ క్లాష్ అయితే 3 టైమ్స్ గుజరాత్ టైటాన్స్, 2 టైమ్స్ చెన్నై. కానీ ఆ సెకండ్ విజయం టైటిల్ని ముద్దాడినటువంటి సందర్భం. సో రేపు 2 జట్ల మధ్యన అసలు సిసలు పోరాటం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు కూడా కొత్త కెప్టెన్లు. తమ మొదటి మ్యాచ్లో తమ జట్లకి చక్కటి విజయాల్ని అందించి పెట్టినటువంటి వాళ్ళు. రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్కి, అలాగే శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్కి. గుజరాత్ టైటాన్స్ విషయంలో ఖచ్చితంగానే 2 కొత్త ఫేసులు దొరికినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉమర్జర్ ఒకటైతే స్పెన్సర్ జోసెఫ్ బౌలింగ్ రూపంలో ఒక న్యూ ఫైండ్ గుజరాత్ టైటాన్స్కి అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా అటు గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ మీద విజయం సాధించింది అంటే ఖచ్చితంగా స్పెన్సర్ జోసెఫ్ యొక్క బౌలింగ్ ప్రదర్శనగానే చెప్పుకోవాలి. అలాగనే చెన్నై తమ ప్రారంభ మ్యాచ్ ఆర్సీబీ మీద అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. అటు చెన్నై విషయంలో కూడా డేవన్ కాన్వాయ్ ప్లేస్లో ఎవరు అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో మరొక బ్లాక్ క్యాప్ రచిన్ రవీంద్ర దొరకటం అనేటువంటిది. బట్ 2 టీంలు ఆల్మోస్ట్ అదే విన్నింగ్ కాంబినేషన్తో దిగే అవకాశం ఉంది. కానీ బహుశా చెన్నై ఒక మార్పు చేసే పరిస్థితి ఉంది. శాంట్నర్ ప్లేస్లో మొయిన్ అలీ నెంబర్ 3 నుంచి ఈవెన్ అవసరమైతే ఇన్నింగ్స్ని ఓపెన్ కూడా చేయగలడు. సో కాబట్టి 1 to 5 ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలిగినటువంటి నేర్పున్న మొయిన్ అలీ, అలాగనే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ కూడా చేయగలిగినటువంటి వాడు కాబట్టి అతన్ని తీసుకునే అవకాశం ఉంది. అంతకు తప్పి 2 టీములు పెద్దగా మార్పులు చేసేటువంటి అవసరం కూడా లేదు వాళ్ళకి. ఏదైనా కానీ ఇప్పటిదాకా హోమ్ టీమ్ అడ్వాంటేజ్ని తీసుకొని మ్యాచ్ల్ని గెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పటిదాకా జరిగినటువంటి ఫేస్ని గమనిస్తే సో మరొకసారి చెన్నైని ఓడించడం కష్టమే కాబట్టి బహుశా సిఎస్కేకి ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.